అనే ఒక అమెరికన్ కంపెనీ భారతదేశాన్ని మోసం చేసి దాదాపు 4,834 కోట్ల రూపాయలు సంపాదించింది. అది అసలు భారతదేశ మార్కెట్ని ఎలా మోసం చేసింది, అది ఎలా బయటపడింది, దీనివల్ల మార్కెట్ మీద ఏమైనా ప్రభావం ఉందా, సో దీన్ని సెబీ ఎలా ఫైండ్ అవుట్ చేసింది, సో ఇది ఇలాంటి మోసాలు రిపీట్ కాకుండా సెబీ ఎలాంటి చర్యలు తీసుకుంది అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జెన్ స్ట్రీట్ అనేది ఒక అమెరికన్ బేస్డ్ ట్రేడింగ్ కంపెనీ అన్నమాట. ఇది అమెరికాలోనే ఉన్న కంపెనీల్లో చాలా పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటి. సో ఇది ఎలాంటి ట్రేడింగ్ చేస్తుందంటే క్వాంట్ ట్రేడింగ్ అనేది చేస్తుంది. క్వాంట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే జనరల్గా మన వాళ్ళు ట్రేడింగ్ ఎలా చేస్తుంటారంటే మాన్యువల్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయటం, అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయటం, రిమైనింగ్ షేర్లు పడిపోయే టైంలో రిమూవ్ చేయటం, మాన్యువల్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్తో చేస్తుంటారు. బట్ ఈ జెన్ స్ట్రీట్ అనేది క్వాంట్ ట్రేడింగ్ అనేది చేస్తుంది. ఈ క్వాంట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్స్తో విత్ అల్గారిథమ్స్తో, మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ ఇది ఆటోమేటిక్గా చేయటం అనమాట, కంప్యూటర్స్ యూజ్ చేసి. సో ఇలాంటి ట్రేడింగ్ని మనం ఏమంటాం అంటే క్వాంట్ ట్రేడింగ్ అని అంటాం. సో ఇది ఎలా చేస్తుందంటే ఎవ్రీ మినిట్కి లేదంటే ఎవ్రీ సెకండ్కి కొన్ని వందల ట్రేడింగ్ అనేది చేస్తుంటుంది. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేయడం, ఎప్పుడైనా బయటకు వచ్చేయడం, సో ఇలా చేసేదాన్ని మనం ఏమంటాం అంటే క్వాంట్ ట్రేడింగ్ అని అంటాం. సో భారత్ అంటే మన భారతదేశానికి సంబంధించిన సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఇది సెబీ అనేది దీన్ని నిషేధించింది అనమాట. సో మెయిన్ ఈ జెన్ స్ట్రీట్ అనేది ఏమి చేసిందంటే ఇది జనరల్గా ఇది దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది అంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది జనరల్గా చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాంక్స్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అవ్వగానే ఈ ఆర్డర్స్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని లార్జ్ స్కేల్లో బై చేయడం చేస్తుంది అనమాట. ఎందుకంటే అది చాలా పెద్ద కంపెనీ, అమౌంట్ కూడా ఎక్కువ ఉంది, లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంది. సో లార్జ్ స్కేల్లో బై ఆర్డర్స్ అనేది పెడుతుంది. సో ఇలా బై ఆర్డర్స్ లార్జ్ స్కేల్లో పెట్టడం అనేది అకార్డింగ్ టు సెబీ రూల్స్ ప్రకారం ఇది ఒక మ్యానిపులేట్ చేయడం, అంటే మోసం చేయడం అనమాట. సో ఇందులో కొనేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది షార్ట్ టర్మ్లోనే అమ్మేటట్టు, అంటే ఆప్షన్స్లో అది, ఎందుకంటే ఇది మొత్తం క్వాంట్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్లోనే చేస్తుంది కాబట్టి ఇది షార్ట్ టర్మ్లోనే ఇమీడియట్గా అమ్మేటట్టు అనే ఒక ఆప్షన్ కూడా చూస్ చేసుకుంది అనమాట. అంటే ఇక్కడ అది ఎలా మోసం చేస్తుందంటే ఎట్ ఏ టైం మార్కెట్ ఓపెన్ అవ్వగానే లార్జ్ క్వాంటిటీలో కొంటుంది కాబట్టి అందరూ ఏమనుకుంటారు, ఆ కంపెనీ యొక్క షేర్లు అనేది పెరుగుతున్నాయి అనుకుంటారు. సో పెరిగేటప్పుడు ఏమనుకుంటారు, అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మొదలు పెడతారు. ఇది ఇమీడియట్గా విత్ ఇన్ ది షార్ట్ టైంలోనే ఆప్షన్స్లో ఆటోమేటిక్ ఆప్షన్ ఏం చేస్తుందంటే అమ్మేటట్టు చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు అనమాట. సో వన్స్ లార్జ్ క్వాంటిటీలో బై చేసేటప్పుడు అందరూ కొనటం మొదలు పెడుతున్నారు, ఇమీడియట్గా అది సెల్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా సెల్ చేసేస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు అలా చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏంది మ్యానిపులేషన్ అంటే ఒక అది తప్పు చేసి మోసం చేసి ఇలా చేస్తుంది అనమాట. అంటే కృత్రిమంగా ఆ స్టాక్ యొక్క వాల్యూని పెంచేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది లాభాలు రాగానే. సో మిగతా వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. ఇదన్నమాట ఈ ఏదైతే అమెరికన్ బేస్డ్ కంపెనీ ఉందో అది చేసే పెద్ద మోసం. సో ఈ విధంగా చేయటం వల్ల అది దాదాపు ఎంత సంపాదించిందంటే 4,843 కోట్ల వరకు సంపాదించింది అనమాట. సో ఇలా చేస్తుందని సెబీ ఏం చేసిందంటే దీని గురించి తెలుసుకొని దీన్ని ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. అంటే భారత మార్కెట్లో దీని ఇన్వాల్వ్మెంట్ అనేది కాకుండా కొన్ని రోజులు తాత్కాలిక నిషేధం అనేది విధించింది. అంతేకాకుండా దాని అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ జెన్ స్ట్రీట్ యొక్క ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసింది. అండ్ దానికి ఒక నోటీస్ కూడా పంపించింది, నాకు విత్ ఇన్ ది 21 daysలో మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా కృత్రిమంగా ఆ స్టాక్స్ని ఎందుకు పెంచుతున్నారు, అండ్ షార్ట్ టైంలో ఎందుకు అమ్ముకుంటున్నారు, ఎందుకు ఇంత ఇలా మోసం చేసి మీరు ఎన్ని లాభాలు ఎలా పొందుతున్నారని సెబీ అనేది దానికి ఒక నోటీస్ కూడా పంపించింది. ఆ సెబీకి ఈ జెన్ స్ట్రీట్ అనేది 21 daysలో రిప్లై ఇవ్వాలన్నమాట. సో ఈ యాక్షన్ అందరూ మన ఇండియాలో ఉండే మ్యాక్సిమం టాప్ కంపెనీస్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ఇండియన్ ట్రేడర్స్ అందరూ బాగా బలపరుస్తున్నారు అనమాట. ఇలా చేయటం వల్ల ఒక మంచి మెసేజ్ మనం పంపిస్తున్నాం, అంటే ఇలా మోసం చేసి ఎవరైతే అదర్ దేశ కంపెనీలు ఏదైతే లాభాలు పొందుతున్నాయో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ పంపిస్తున్నాము అని చెప్తుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా పెద్ద కంపెనీ అనమాట. సో సడన్గా దీని మీద నిషేధం విధించడం వల్ల
సో ఇది సెబీ అంటే మనం ట్రేడింగ్లో పాల్గొనలేదు కాబట్టి లిక్విడిటీ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. వాలటైలిటీ ఏదైతే మార్కెట్లో ఉందో వాలటైలిటీ కూడా పెరగపోవచ్చు అనమాట. సో ఇది మన భారత మార్కెట్ని ఇలా కృత్రిమంగా క్రియేట్ చేసేసి ఇన్ని లాభాలు అనేది పొందుతుంది అనమాట జెన్ స్ట్రీట్ అనేది. సో ఇది దీని గురించి హిస్టరీ కూడా చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్లోనే ఈ విధంగా మోసం చేసి దాదాపు 36,500 కోట్ల రూపాయల లాభం పొందిందని సెబీ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిందనమాట. అందుకు దీన్ని బ్యాన్ చేసేసింది మన భారత మార్కెట్ నుంచి తాత్కాలికంగా. సో ఇలాంటి మోసాలన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ సెబీ మంచి యాక్షనే తీసుకుంది. అందరూ ఎవరైతే మన ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాని గురించి మెచ్చుకుంటున్నారు. ఇది ఫైనల్గా ఈ వీడియో నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.